ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ తెలుసుకుందామండి. ఆగస్టు 5వ తేదీ అనగా బుధవారం రోజు ఈ రాశి వారికి ఈ రాశి వారు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారు స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. గుప్త నిధులు చెడు ప్రయోగాలు కూడా చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కలదారనే జాతకం అనేది చెప్పబడును. అన్ని సమస్యలకి 100% జాతకం అనేది చెప్పబడును. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యలన్నిటికీ ఫోన్ కలదారనే జాతకం అనేది చెప్పబడును. చాలా నమ్మకతమైన గురువు గారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 100% ఖచ్చితంగా తీర్పు అనేది జరుగుతుంది. వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగలేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడల సమస్యలు, హస్తగదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా 100% తీర్పు అనేది జరుగుతుందండి. చాలా నమ్మకమైన గురువుగారు. నమ్మకం ఉంటే మాత్రం ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ఈ రాశి వారికి రేపటి రోజున అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుందో అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రోజు మిమ్మల్ని వర్ణించబోయేటువంటి ఒక దివ్యమైన శక్తి మిమ్మల్ని మీ వెంటే ఉంటూ ఉన్నటువంటి ఒక మంగళకరమైనటువంటి మూర్తి కొన్ని సంవత్సరాలుగా మీ వెంటే ఉండి కాపాడుతున్నటువంటి ఒక దివ్యమైన శక్తి ఎవరు అనేది మీరు తెలుసుకోబోతున్నారు. ఆ దివ్య శక్తి మీ నుంచి కోరుకోబోయేటటువంటి ఒక సంకేతం ఏమిటో కూడా తప్పకుండా వినే ప్రయత్నం అయితే చేద్దాం. రేపటి రోజున గతంలో కొన్నేళ్లుగా మీకు దక్కవలసినటువంటి అన్ని రకాలైనటువంటి గౌరవం కావచ్చు, లేదంటే ధనం కావచ్చు, లేదంటే మీరు పోగొట్టుకున్నటువంటి బంధం కావచ్చు, ఇలా ఏదైనప్పటికీ కూడా మీరు ఏదైతే కోల్పోయారో దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది రాబోతుందండి. కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా కోటీశ్వరులు అయ్యేంత గొప్ప యోగం మీకు పట్టబోతుంది. అద్భుతానికి కారణం మీ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహం లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల దీని వలన మీ జీవితంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. ఎక్కడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ దేనికి కూడా లోటు ఉండదండి. ఆ దివ్యశక్తి అనేది కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తుంది అనేటటువంటి మీ ప్రాణాలను కాపాడడమే కాకుండా మీరు అవమానాలకు గురయ్యేటటువంటి ప్రతి చోట కూడా మీకు తోడుగా నిలబడుతుంది. మీ పైన ఇతరులు కొట్లాట పడుతున్నప్పుడు కూడా వారి నుంచి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది. మీ మంచితనం, మీ నిష్కలమైనటువంటి మనసు, మీ అద్భుతమైనటువంటి శక్తిని మీ వైపు ఆకర్షించేలాగా చేసింది. ఆ అద్భుతమైనటువంటి శక్తి మీ నుంచి కోరుకున్నటువంటి ఒక్కటి ఏమిటి అంటే మీ జీవితం ఇప్పటి నుంచి ఎలా మారుతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎక్కడైతే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందో అక్కడ ధనానికి ఎప్పుడూ కూడా కొరత అనేది ఉండదు. ప్రస్తుతం మీ జీవితంలో కూడా అదే జరగబోతోంది. ఒక అద్భుతమైనటువంటి దివ్యశక్తి మీ పైన పూర్తి స్థాయిలో కూడా అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా కాపాడుతూ వస్తుంది. అది మీ వెంటే ఎందుకు తిరగబోతుంది, అది మీ నుంచి ఆశిస్తున్నటువంటి ఆ ఒక్కటి ఏమిటి విషయం అనే విషయం గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో ఆ భగవంతుడు ఇచ్చేటటువంటి వరప్రసాదం లాంటిది ఈ రోజు. మీరు ఎన్నో ఏళ్లుగా దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అద్భుతమైనటువంటి కానుకలు అందించడానికి ఆ దివ్యశక్తి ఇప్పుడు సిద్ధంగా ఉంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, అవమానాలు అన్నిటికీ కూడా ముగింపు పలికే సమయం అనుకోండి. అలాగే ఆ దివ్యశక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ కూడా వస్తుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ లేని సమయంలో మీకు తెలియకుండానే ఆ శక్తి మీ వెంట నీడలా వెంటాడుతూ మిమ్మల్ని బయటపడేసింది. సమాజంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, మిమ్మల్ని కిందకి తొక్కాలి అని చూసినా కూడా, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ శక్తి మిమ్మల్ని తల్లిలా కాపాడుతూ వస్తుంది. అయితే మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా గమనించి ఉండకపోవచ్చు, కానీ మీ ప్రతి అడుగులోనూ కూడా ఆ శక్తి ప్రభావం అనేది ఎప్పుడూ కూడా మీకు తోడుగానే ఉంటుంది. నిజానికి ఆ దివ్యశక్తి మీ మనసులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయంలో ఎంతో నిర్మలమైనటువంటి ఇతరుల పట్ల మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. మీరెప్పుడూ కూడా పక్కవారిని చూసి అసూయ పడేది లేదు. మీరెప్పుడూ కూడా కష్టపడి పైకి రావాలని కోరుకుంటూ ఉంటారు. మీలో ఉన్నటువంటి నిష్కలమైనటువంటి స్వభావం, మీరు కష్టపడేటటువంటి తత్వమే అద్భుతమైనటువంటి శక్తి దగ్గరికి చేర్చింది. ఎదుటి వారితో పోటీ పడటమే తప్ప వారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు. ఈ సద్గుణాల వల్లనే ఆ దివ్యశక్తి ఇప్పుడు మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇవ్వబోతోంది. ఆ అవకాశం ఏంటి, మీ జీవితంలో అసలు ఎలా మార్చబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. మీ సత్కర్మలు అలాగే మీ పవిత్రమైనటువంటి ఆలోచనలు ఆ దివ్యశక్తిని మీ వైపుకు లాక్కొచ్చాయనే చెప్పుకోవాలి. భక్తిలో నిష్కలమైనటువంటి మనసు ఉంటేనే భగవంతుడు కూడా భక్తుడికి దాసోహం అయిపోతాడని పెద్దలు ఊరికే చెప్పలేదు. మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా కూడా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీకు ఆ దైవం పైన నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.
అచంచలమైనటువంటి విశ్వాసమే ఈ రోజు నా దివ్యశక్తి మీ వైపుకు ఎంతలా ప్రసన్నం చేసేలాగా చేసింది. ఈ రోజు నుంచి సరిగ్గా 4 రోజుల తర్వాత మీ జీవితంలో తప్పకుండా పూర్తిగా మార్చేసేలాగా ఆ శక్తి ఎవరు? ఇన్నాళ్లుగా మీరు దేనికైతే తప్పిస్తున్నారో అది ధనం కావచ్చు, గౌరవం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, లేదా వాహనం కావచ్చు, ఇలా మీరు కోరుకున్నది ప్రతి ఒక్కటి కూడా నెరవేరే సమయం అనేది చెప్పుకోవాలి. మీ ఆలోచనలో సానుకూలత పెరిగిపోయి మీరు చెప్పేటటువంటి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇన్నాళ్లుగా మీరు పడినటువంటి కష్టాన్ని చూసి ఆ దైవశక్తి ఇప్పుడు ఆగ్రహంతో ఉంది. మీ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి శక్తులపైన ఆ దైవం ఎంతగానో కోద్రంగా ఉంది. అందుకే మీ కష్టాలను ముగింపుకు పలకడానికి ఆ శక్తి స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఈ దివ్యశక్తి మీ నుంచి ఒక చిన్న విషయం అయితే ఆశిస్తుంది. మీరు ఆ ఒక్కటి గనుక ఇవ్వగలిగితే మాత్రం మిమ్మల్ని ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో శుక్రుడు యొక్క శక్తి బలంగా ఉండడం వలన ఆ అద్భుతమైనటువంటి జరగబోతుంది అనే సంకేతాలు మీకు అద్భుతంగా సరిగ్గా చెప్పాలంటే మీ జీవితంలో ఒక విలువైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇటువరకు మీరు అందుకోలేనటువంటి గొప్ప అదృష్టం మీ దరికి చేరబోతోంది. దీనికోసం మీరు చేయవలసింది ఏంటంటే ఆ దివ్యశక్తి పైన పూర్తిగా నమ్మకం ఉంచుకోవడమే. ఆ శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుందని గట్టిగా విశ్వసించండి. చెప్పాలంటే ఆ దివ్యశక్తి మీ పైన కొంచెం అసహనంగా కూడా ఉంటుందని మరొక ముఖ్యమైన కారణం కూడా ఉందండి. మీ శత్రువులు ఎవరో కూడా తెలియకుండా వారిని మీరు నమ్ముతున్నారు. వారితో కలిసి తిరగడం, మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారితో మీరు పంచుకోవడం అతిశక్తి అలుసు నచ్చటం లేదు. శత్రువులు మీ పతనాన్ని కోరుకుంటూ లోపల కొట్టుమిట్లాడుతూ సరే మీరు మాత్రం వారిని మాత్రం శ్రేయోభిలాషుల్లా భావిస్తూనే ఉన్నారు. ఆ దివ్యశక్తి మీకు ఎన్నో సార్లు సంకేతాలను ద్వారా మీకు తెలియపరిచినప్పటికీ కూడా మీరు వాటిని మాత్రం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. అందుకే ఆ దివ్యశక్తి ఇప్పుడు కూడా మీ పైన కొంచెం ఆగ్రహంగా కూడా ఉంది. చెప్పాలంటే మీరు ఆ శత్రువులను ఎంతగానో నమ్ముతున్నారంటే వారితో కలిసి తిరుగుతూ మీ ప్రతి విషయాలు కూడా వారితోనే పంచుకుంటున్నారు. మీ పనిలో జరిగే పురోగతిని కూడా వారితోనే షేర్ చేసుకుంటున్నారు. మీలో ఉన్నటువంటి ఈ అమాయకత్వాన్ని చూసి ఆ దివ్యశక్తి మీ పైన ఎంతో అసూయంగా ఉంది. ఆ దృశ్యశక్తి మీకు ఎన్నో రకాలుగా సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా మీరు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. ఆ శత్రువులనే ప్రాణ స్నేహితులలాగా భావిస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు మేలుకోకపోతే మీ జీవితంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులతో పడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ శక్తి మీ పైన క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ఎన్నో రకాలుగా తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీ పైన ప్రయోగిస్తున్నారు. వినటానికి భయంకరంగా ఉన్న ఇది మాత్రం నిజం. ఈ నెగిటివ్ శక్తుల వల్ల ప్రభావం వల్ల మీ బుద్ధి సరిగ్గా ఈ మధ్యకాలంలో పనిచేయడం లేదని చెప్పుకోవాలి. మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా జీవితంలో సంతోషం అనేది కూడా వచ్చిన నీటి బుడగలాగా ఆవిరైపోతూ ఉంటుంది. ఆ తాంత్రిక శక్తి మీ పైన ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీ తగ్గించేలాగా చేస్తుంది. మీరు చేసిన మంచి పనుల వల్లే ఆ దివ్యశక్తి మిమ్మల్ని కవచంలా కాపాడుతున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే ఆ శత్రువులతో కలిసి తిరుగుతున్నారో వారిని మీ ఇంటికి కూడా రాణిస్తున్నారో అప్పుడు ఆ రక్షణ కవచం పడిపోతుంది. దీనివల్ల మీరు ఎన్నో పనులు చేయాలనుకున్నా సరే మనసులో మొరాయించడం, ఆలోచించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. మీ సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఆవహిస్తూనే ఉంటుంది. ఆ శత్రువుల బారి నుంచి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో ఆ దివ్యశక్తి మీ నుంచి ఏం కోరుకుంటుంది అనే ఇప్పుడు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. మీరు ప్లాన్ వేసినా సరే అది మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఆ శత్రువుల యొక్క ప్రభావం. ఇప్పటికైనా సరే ఆ శక్తిని గుడ్డిగా నమ్మటం మానేయండి. రాబోయే 10 రోజుల్లో మీరు చేయబోయే ఏ ముఖ్యమైన పనిలోనూ కూడా ఆ శక్తిని భాగస్వామిగా మాత్రం చేయవద్దు. అలాగే ఆ శత్రువుల పేరేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఆ దివ్యశక్తి కోరుకుంటున్నటువంటి ఆ ఒక్కటి ఏంటో కూడా తెలుసా మీకు? మీ జీవితంలో ఇప్పుడు మారిపోబోతుంది. అందుకే ఈ వీడియోని శ్రద్ధగా వినండి. చాలామంది కూడా వీడియోని సరిగ్గా వినకుండానే ఫలితం అనేది దక్కలేదని అంటారు. అసలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియని అని అంటే పూర్తిగా వివరాలు కూడా వినడం చాలా అవసరం కదా. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు అంతా కూడా శక్తివంతంగా మారబోతున్నాడు. దీనివల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి కదా. అనవసరమైనటువంటి ఖర్చులు అసలు చేయవద్దు. కేవలం 10 రూపాయలు అది మీకు ఉపయోగపడే పనికి మాత్రమే ఖర్చు పెట్టండి. వ్యర్థమయ్యే పనులకు డబ్బు తగలేస్తే మీ అదృష్టం మీ నుంచి దూరం అయ్యే ప్రమాదం కూడా అయితే ఉంది. డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అనేది ఒకటి మాత్రం 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నటువంటి శక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి. చెప్పాలంటే లక్ష్మీదేవి నిర్ణయం మీ పైన పూర్తిగా కరుణ చూపించబోతోంది. ఆ తల్లి చాలా కోమలమైనటువంటి హృదయం కలిగింది. ఆమె ఒక్కసారి మీ పైన మనసు పెడితే మీ దరిద్రమంతా పోయి మీ జీవితం మారిపోబోతోంది. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా మూలలతో సహా తొలగిపోయే సమయం అయితే ఆసన్నమైందనే చెప్పుకోవాలి. మరి ఆ తల్లి ఆశీస్సుల వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు అయితే వస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకోవాల్సినటువంటి మరికొన్ని జాగ్రత్తలు, ఆ శత్రువు గురించి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటే మాత్రం కొండంత కష్టమైనా సరే చిటికలో మాయమైపోతుంది. మీ జీవితంలో సానుకూలంగా మార్చే శక్తి ఆ తల్లి ఉంది కాబట్టి మరి ఇప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా వెళ్ళిపోయే అద్భుతమైనటువంటి సమయం అనేది వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా పాటించాలి. అసలు ఖర్చు పెట్టవద్దు. జోదం లాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. డబ్బును సరే పద్ధతిలో మాత్రం ఖర్చు పెడితేనే ఆ తల్లి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది కూడా ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు. అంటే బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఇంట్లో వండుకున్నటువంటి సగం తిని మిగిలింది మాత్రం పారేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ పైన ఆగ్రహంగా ఉంటుంది. అప్పుడు శుక్రుడు బలహీన పడిపోతాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే కూడా మీకు విలాసవంతమైనటువంటి జీవితం, వాహనం, యోగం, ఆధునిక సౌకర్యాలు మీకు లభిస్తాయి. మీరు వాడుతున్నటువంటి ఏ వస్తువైనా సరే, మీరు ప్రయాణించే వాహనం ఎక్కువగా అన్నిటికీ కూడా శుక్రుడే కారుడు కాబట్టి ఎప్పుడూ కూడా గౌరవంగా చూసుకోవాలి. ఇక చాలామంది చేసే తప్పులు ఏమిటి అంటే దగ్గరగా ఉన్నటువంటి వాహనాలను నెల తరబడి శుభ్రం చేయకపోవడం, దుమ్ము పట్టించి బండ్లను అలాగే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీ జాతకంలో శుక్రుడు బలంగా తగ్గిపోయి ఆ దేవుడు మీకు ఒక వరం లాంటి సౌకర్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా మరి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. కాబట్టి మనం వాహనాన్ని ఎప్పటికీ కూడా మనం ఎంతలా శుభ్రంగా ఉంచుకుంటేనే మన జాతకంలో శుక్రుడు కూడా అంతే బలంగా మనల్ని లాభస్థాయిలో ఉంచుతాడు. ఇక రాబోయే ఈ 4 రోజుల్లో కూడా ఈ చిన్న మార్పులు చేసుకుంటే మీ అదృష్టం ఎలాగా ప్రకాశిస్తుందో మీరే చూస్తారు. అంతేకాదండి, మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అంటే కేవలం అది మెరవడం మాత్రమే కాదు, అది మీ జాతకంలో ఉన్న శుక్రుడు బలోపేతం చేసే ఒక ప్రక్రియ లాంటిది. మీరెంతగానో మీ వస్తువులను గౌరవిస్తారో శుక్రుడు కూడా అంతే మీకు మంచి జీవితాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇక మీకు గతంలో తెలియనటువంటి కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు కూడా. కాకపోతే రాబోయే రోజుల్లో ఈ 4 రోజుల్లో కూడా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని, మీ వాహనాన్ని చక్కగా అందంగా చూసుకోండి. సమయాన్ని మాత్రం వృధా చేయకండి. ఎందుకంటే ప్రతి క్షణము కూడా మీ ఎదుగుదల కోసమే వాడుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ సమయంలో మీ నోటి నుంచి పొరపాటును కూడా అపశకున మాటలు కూడా రాకూడదు. ఎవరిని కించపరిచేలా మాట్లాడకూడదు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోయే రోజులు కాబట్టి తల్లి వచ్చేటటువంటి మీకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తుంది. ఈ 4 రోజుల్లో ఎవరైనా ఒక స్త్రీ మీకు మీ జీవితంలోకి ప్రవేశించే మీ పని మెచ్చుకున్నా, మీకు ఏదైనా బహుమతిని ఆఫర్ చేసినా దాన్ని విడిచిపెట్టవద్దు. అది మీకు ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. ఆఫీస్లో మీ పైన అధికారులు మీకు ఇచ్చేటటువంటి అభిప్రాయం రూపంలో కూడా రావచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్నదైనా సరే తక్కువ చేసి మాత్రం చూడవద్దు. కొందరు వ్యక్తులు అహంకారంతో ఎదుటివారిని అవకాశం తీసుకుని తక్కువ చేసి మాట్లాడటం, ఎదురువారిని ప్రవర్తిస్తాం. ఇలా కానీ మీరు మాత్రం చేయవద్దు. మీకు వచ్చేటటువంటి అవకాశాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి సంప్రదిస్తబోతుంది. ఖచ్చితంగా దాన్ని అలాగ భావించి మాత్రం మీరు సేకరించండి. మీరు ఏ రంగులో ఉన్నా సరే మీకు వచ్చేటటువంటి ఆ చిన్నపాటి గుర్తింపును మాత్రం మీరు గౌరవించడం వల్ల స్త్రీ రూపంలో మీకు ఆ తల్లి అదృష్టాన్ని ప్రసాదించబోతోంది. అలా చేసినప్పుడు మీరు చేసేటటువంటి ఒక చిన్న తప్పు వలన అదృష్టం చేజారిపోయే ప్రమాదం కూడా ఉన్నాయి. కాబట్టి మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి సహాయం కూడా రాకపోయినా సరే ఏదో ఒక రూపంలో మీకు ధనాన్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది, మీకు సహాయం చేస్తుంది. అందుకే రాబోయే ఈ 4 రోజుల్లో మీకు ఏదైనా సంకేతాలు అసలు విడిచిపెట్టద్దండి. లేక మరొక ముఖ్యమైనటువంటి సంకేతాలు, ఉదయం మీరు నిద్ర లేవగానే బల్లి కనిపించడం, అది కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టే బలమైన సూచనగా నమ్మండి. ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉందని అర్థం చేసుకోండి. అందుకే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభంగా ఉంచుకోండి. ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చేసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆ దివ్యశక్తి మీ నుంచి కోరుకున్నటువంటి ఆ ఒక్కటి శక్తి మీకు ధనకనక వస్తు రూపంతో పాటుగా మీకు కోరుకున్నటువంటి ప్రేమ కూడా ఇవ్వాలి అని అనుకుంటుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఒక శత్రువు వలన ఆ తల్లి మీ పైన కొంచెం ఆగ్రహంగా కనిపిస్తుంది.
మీరెంతో మంచి మనుషులు. మీరు అందరినీ కూడా నమ్మేస్తూ ఉంటారు. అయితే ఆ శత్రువులు ఇచ్చే వస్తువులను కూడా ఏమాత్రము కూడా ఆలోచించకుండా మీ ఇంట్లోకి మీరు పెట్టుకోవద్దు. నిజానికి ఆ శత్రువులు మిమ్మల్ని కష్టపడి జయించాలని దొడ్డిదారిలో కూడా తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఆ శత్రువులు కొందరు మంత్రగాళ్లతో సహాయంతో కొన్ని వస్తువులు కానీ లేదంటే డబ్బును కానీ ఏదైనా మంత్రించి మీకు ఇచ్చిన ఉండవచ్చు. ఉదాహరణకి మీరు ఎవరికైనా సరే అప్పిచ్చి ఉంటే మాత్రం ఆ డబ్బును తిరిగి ఇచ్చేటప్పుడు మీకు ఎవరికి దగ్గరైతే అప్పు తీసుకుంటున్నారో ఆ డబ్బును పైకి కొన్ని తాంత్రిక ప్రయోగాలు కూడా చేసి మీకు అప్పగించి ఉండవచ్చు. అయితే మీరు తెలియక డబ్బును మీ ఇంట్లోకి కానీ వేరే వాళ్ళకి కానీ పెట్టవచ్చు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించే మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, పాత బట్టలు, ఇతరుల వస్తువులు విషయాల్లో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉండవచ్చు. మరి శత్రువులు ఎవరు, ఆ శక్తి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు తెలియకుండానే మీరు చేసుకున్నటువంటి ఒక పెద్ద తప్పు ఏమిటి అంటే మాత్రం కొందరు వ్యక్తులను మీ దగ్గర బట్టలు కానీ లేదంటే చేత రూమములు వంటివి అడిగి తీసుకున్నప్పుడు వాటిని మరలా తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నింపి మీకు ఇస్తున్నారు. దీనివల్ల అదృష్టపు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రాబోయే 4 రోజుల్లో మీరు ఎవరిని కూడా ఎటువంటి వస్తువులు విషయంలో లావాదేవీలు పెట్టుకోవద్దు. మీరు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఆ దివ్యశక్తి మీ ఇంట్లో మరింత బలోపేతం అవుతుంది. మీ జీవితం మునుపట్లాగా ఉండదు. మీరు ఊహించని విధంగా దానికంటే అద్భుతంగా ప్రకాశిస్తుంది. ముఖ్యంగా రాబోయే 4 రోజుల్లో మీరు కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎవరి పేరైతే RS అలాగే MC ఏ అక్షరాలతో మొదలయ్యేటటువంటి ఎవరి వారైతే జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కూడా వారిని దూరంగా పెట్టండి. ఈ 4 రోజుల్లో దగ్గరైనటువంటి దుర్గాదేవి ఆలయానికి తప్పకుండా దర్శించుకోండి. అంతేకాదు ఈ 4 రోజుల్లో మీరు మనసులో ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నాన్ని అయితే చక్కగా చేసుకోండి. మీ కర్తవ్యాన్ని మాత్రం మీరు సక్రమంతంగా నెరవేర్చుకోండి. తదుపరి విషయాలన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు అనేటటువంటి నమ్మకంతో మీరు ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదండి ఈ 4 రోజుల్లో స్త్రీలను గౌరవించడం, అలాగే స్త్రీలకు ఏదైనా అవసరం ఏర్పడితే మాత్రం మీరు వంతుగా వారికి సహాయం చేయడం, అలాగే ఏదైనా సరే అనాథలకు కనిపిస్తే మాత్రం వారికి ఏదో ఒక రూపంలో, వస్తువు రూపంలో కానీ, ధనం రూపంలో కానీ, వారికి లేదంటే వస్త్ర రూపంలో కానీ సరే ఇలా మీకు తోచినంతగా సహాయం అనేది చేయండి. సో చూశారు కదండి, రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పరిహారాలు, పాటించవలసిన పూజా విధానం అన్నీ చూశారు కదా. రేపటి రోజున మీరు చేయవలసిన దాన ధర్మాలు కూడా అలా మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకొని ఎవరి జోలికి వెళ్లకుండా మీ దాంట్లో మీరు ఉంటే మాత్రం మీకు రేపటి రోజున ఖచ్చితంగా అన్నీ మంచి జరుగుతుందని చెప్పుకోవాలి.